కొద్ది నిమిషాలు దేవుని వైపు చూద్దాము. ప్రకటన రాసిన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనము. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడిన. చాలు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ సంఘానికి దేవుడు ఇచ్చుచున్న వస్త్రము గురించి వ్రాయబడినది. సంఘము ధరించుకోవలసిన సన్నపు నార బట్టలు అనే అనుభవాన్ని గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాము. ఆమె అనే అనుభవం ఇక్కడ ప్రత్యేకంగా రాయబడి ఉన్నది. ఆమె అంటే ఎవరో కాదండి, సంఘము. పరమగీతములు మనం చూసుకున్నట్లయితే నా కుమారి, నా పెండ్లి కుమార్తె అని చాలా సందర్భాల్లో రాయబడి ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా ఆయన సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన వాడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే వధువు సంఘము వరుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కాబోయే పెండ్లి భార్య. సంఘమునకు ఆయన భర్త అయిన వాడిగా ఉన్నాడు కాబట్టి వధువు సంఘాన్ని ఆయన రెండవ రాకడలో పరిణయము చేసుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ ఆ యొక్క వధువుకు వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ వస్త్రం ఇస్తున్నాడు అంటే ఆ యొక్క సన్నపు నార వస్త్రం. ఒక చోట రాయబడి ఉంటుంది, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనబడుచున్న ఈమె ఎవరు? మహిమగల సంఘమే, మహిమగల సంఘమే అని ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగా రానయ్య ఉన్నాడని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా కాబట్టి తన పెండ్లి కుమార్తె ఎవరు? సంఘము. సంఘమును పరిణయం చేసుకోవడానికంటే ముందుగా ప్రధానం అనేది చేసుకుంటాడు ఏ పెండ్లి కుమారుడైనా. ఇద్దరు రక్త సంబంధికుల మధ్య ఒక సంబంధం జరుగుతుంది ఎంతో కాలం బట్టి. వాళ్ళకొక అనుమానం, పిల్లనిస్తారా ఎవరా, పిల్లను ఇస్తారా ఎవరా అని ఒక అనుమానం అన్నమాట. ఏదో ఒకరోజు ధైర్యం చేసి ఏదైతే ఇది అయింది వాళ్ళు వెళ్ళి అడుగుదామని భార్యాభర్తలు ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళారు. అయితే ఆ గట్ట అన్నవాలి, లేకపోతే ఈ గట్ట అన్నవాలి, ఏదో ఒకటి తాడో పేడో తేల్చేసుకుందామని బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాసేపటికి చర్చోపచర్చలు, సమావేశాలు వాడి వేడిగా జరిగిన తర్వాత ఆ ఇంటి వారు వెంటనే ఏమన్నారంటే ఓ అన్నారు. వెంటనే వీరికి చాలా సంతోషం అనిపించింది. ఇల్లాలు చాలా తెలియగలదండి. వెళ్ళేటప్పుడే ఆ సంచులు ఏం తీసుకెళ్ళిందంటే ఒక పట్టు చీర తీసుకుపోయింది. అంతటితో ఆగిందా? ఎట్లాగైనా సరే ఈ గట్టయితే కనుక పిల్లని మాత్రం పోగొట్టుకోకూడదని 2 జత అట్టిపొళ్ళు ఎత్తుకుపోయింది. ఎన్ని ఎత్తుకొచ్చిందండి? జత అట్టిపళ్ళు. అంతటితో ఆగలేదు. జత తమలపాకులు ఎత్తుపోయింది. అంతటితో ఆగలేదు. జత ఒక్క పొలుకులు. ఏమిటండి? జత ఒక్క పొలుకులు. ఒకవేళ గనక వాళ్ళ సంబంధానికి అంటే గనక వాళ్ళు మనసు మార్కెత్తం ఏం చేయాలి? పిల్లను కుర్చీలో కూర్చోబెట్టేసి పిల్లల్లో ఏం పెట్టేయాలి? ఈ చీర పెట్టి ఆకు ఒక్క అరటిపండు పెట్టేస్తే ఆ పిల్ల ఏమైపోతుంది? మా పిల్ల అయిపోతుంది. ఏ పిల్ల అయిపోతుంది? మా పిల్ల అయిపోతుంది. అనుకున్నట్టుగానే వాళ్ళు అన్నారు. వెంటనే వీళ్ళు ఏం చేశారు? కుర్చీలో కూర్చోబెట్టేసి చీర పెట్టేసి అరటిపళ్ళు పెట్టి ఆకు ఒక్క పెట్టి ఏమమ్మా కోడలు అని మనశ్శాంతికి వచ్చిందండి ఆ మహాతల్లి. హల్లెలూయా. అయితే ఈ కొన్ని వివాహాలు ఎలా ఉంటాయి, మరికొన్ని సంబంధాలు ఎట్లా ఉంటాయి అంటే చక్కగా ఇరుపక్షాల వారు ఎంగేజ్మెంట్ పెట్టుకుంటూ ఉంటే మా కోళ్ళ కట్టుకోయే చీర చిలకపచ్చ రంగులో ఉండాలి, పట్టు చీర అయి ఉండాలని పనిగట్టుకుని వాళ్ళల్లా వెళ్ళి చిలకపచ్చ రంగు తెచ్చుకొని ఎంగేజ్మెంట్ లక్షలు పెట్టి ఎంగేజ్మెంట్ చేసే క్రమంలో ఆ పక్కవారు ఈ పక్కవారు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒక సీట్లో కూర్చున్న తర్వాత వాళ్ళు మంచి బట్టలే పట్టుకొస్తారు. కట్టుకొచ్చారని ఊరుకుంటారా? లేదు. ఈ పక్క తరపు వారు బట్టలు తీసుకొని ఒడిలో పెడతారు, ఆ పక్క తరపు వారు కూడా బట్టలు తీసుకొచ్చి ఆ ఒడిలో పెడతారు. అంటే ఇక నుంచి ఈయన మాలుడు, ఇక నుంచి ఈమె మా కోడలు అన్న దానికి ఒక సాదృశ్యంగా గుర్తుగా ఇక బట్టలు అనేవి పెడుతూ ఉంటాం.
ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, పెండ్లి కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు తన పెండ్లి భార్యగా చేసుకొని పోవచ్చున్న వధువు సంఘానికి దేవుడు ఏ వస్త్రాన్ని ఇస్తున్నాడట? సన్నపు నార వస్త్రము. ఏ వస్త్రము? సన్నపు నార. అంటే వధువు సంఘము ధరించవలసిన వస్త్రం ఏమై ఉందంటే సన్నపు నార వస్త్రాన్ని ధరించాలి. అయితే ఈ సన్నపు నార వస్త్రానికి కొన్ని అలంకారాలు ఉన్నాయి. ఏమిటి అలంకారాలు అంటే అవి ప్రకాశమానమైనవి, నిర్మలమైనవి. సన్నపు నార వస్త్రాలు ఎలాగ ఉండాలంటే వధువు సంఘము ధరించబడిన తర్వాత ఆ వధువు కుమార్తె, పెండ్లి కుమార్తె, ఆమె ప్రకాశమానముగా కనపడాలి. ప్రకాశమానముగా కనపడాలి. ఈరోజు మనము ఈ వస్త్రాన్ని ధరించిన తర్వాత పాపముతో నిండిన ఈ లోకంలో మనం ఎలాగ ఉండాలంటే ప్రకాశించాలి. అంటే ఈ లోకములో ఎలాగో ప్రకాశించాలి అంటే రక్షణ పొందిన తర్వాత మనము మన బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య, తోబుట్టువుల మధ్య వాక్యం అనే జ్యోతిని మనము కలిగి ప్రకాశించువారుగా ఉండాలి. ఒక చోట వాక్యం చెప్తుంది, ఎవడైనా దీపాన్ని వెలిగించి కొంతమంది మంచాల కింద పెడతారు, అంటే నిద్ర. కొంతమంది కంచాల కింద పెడతారు, అంటే తిండిపోతానం. కొంతమంది ఎక్కడ పెడతారటండి? కుంచాల కింద పెడతారు, అంటే జీవన సంబంధమైన ఆ యొక్క పనుల్లో పెడతారట. అంటే వారికి కొంతమందికి నిద్రపోవడానికే వారి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు, తిండి తినడానికే వారి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు, జీవన సంబంధమైన పనులు చేయడానికే వారు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. కానీ వారు కలిగిన వాక్యపు దీపాన్ని ఇతరులకు చూపించే విషయంలో ఆసక్తి చూపరు. ఇప్పుడు మీ అందరినీ మందిరం వదిలిపెట్టిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? మీ అందరూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటికాడికి వెళ్ళి స్టవ్ వెలిగించి కాపీ కాస్తారు. అంతటితో అయిపోద్దా? చెప్పాలి. సాయంత్రం టిఫిన్ పెట్టుకుంటారు, అంతటితో అయిద్దా? మళ్ళీ అసలు టిఫిన్ ఉంటుంది. సాయంత్రం టిఫిన్ తర్వాత మళ్ళా అసలు టిఫిను. ఇక ఇవన్నీ తిని 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 మళ్ళీ ఏమైపోద్దమ్మో, నేను 2 రోజులు బట్టి ఇప్పటికి 5 రోజులు బట్టి ఉపవాసం ఉంటున్నా. గ్రామం దగ్గర. ఎంత దగ్గర? గ్రామం దగ్గర. కాబట్టి ఇప్పుడు నిద్రపోవాలి, లేకపోతే శరీరానికి ఏముండదు, రెస్ట్ ఉండదు. అంటే చాలామంది, మనలో చాలామంది మన యొక్క దీపాన్ని, దేవుని చేత వెలిగించబడిన రక్షణ దీపాన్ని తిండి విషయంలోనో, నిద్ర విషయంలోనో, అట్లాగే జీవన సంబంధమైన పనుల విషయంలోనే మన యొక్క దీపాన్ని ఏం చేస్తున్నామంటే కప్పిపెడుతున్నాం. కానీ ఎవడైనా దీపాన్ని వెలిగించి అందరికీ వెలుగునిచ్చుటకై అతడు ఎక్కడ పెడతాడట? దీపస్తంభం మీద పెడతాడు. హల్లెలూయా. అంటే మన దీపాన్ని ఎక్కడ పెట్టాలంటే దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభం మీద పెట్టిన దీపమట అది అందరికీ వెలుగునిస్తుంది. అది ఎవరైతే జీవవాక్యమును చేతపట్టుకుని ఎవరు అనేకులు దేవుని వైపు తిప్పుతారో వారు ఆకాశంలో ప్రకాశించు జ్యోతుల వలె ఉంటారు. ఎలా ఉంటారు? ఆకాశంలో ప్రకాశించు జ్యోతుల వలె ఉంటారని వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఈరోజు వధువు సంఘానికి దేవుడు సన్నపునార వస్త్రాలు ఇచ్చినప్పుడు ఆ సన్నపునార వస్త్రాలు ధరించుకున్న పెండ్లి కుమార్తె ప్రకాశించునదై ఉండాలి. అంటే తన యొక్క వాక్యపు వెలుగు ఇతరులకు చూపించాలి. అంటే చాలామంది చీకటిలో నివసించుచు ఉన్నవారుగా ఉన్నారు. ఇప్పుడు మనమేం చేయాలి? అనేక మంది చీకట్లో నివసిస్తూ ఉన్నారు కాబట్టి వారందరినీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడిన నిమిత్తము మన వెలుగును ప్రకాశించుతూ ఉండాలి. వారు చీకట్లో ఉన్నారు, కానీ ఎక్కడో నువ్వు వెలుగు కలిగి ఉన్నావు. నీ వెలుగును చూచి వారు ఏం చేయాలటండి? ఆ చీకటిలో నుంచి, గాఢాంధకారపు ఆ యొక్క అనుభవాల్లో నుంచి వెలుగును బట్టి వారు బయటికి రాగలగాలి. వెలుగు కలిగి ఉండడము అంటే అర్థం ఏమిటి అంటే మనము సాక్షి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయ తల్లి గారు చాలా సందర్భాల్లో వారి సాక్ష్యాన్ని ఆయా ప్రాంతాల్లో పంచుకోవడం బట్టి మేము ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారెవరో మాకు ముఖపరిచయం లేకపోయినప్పుడు మీరు పలానా దైవ సేవకులు మనవళ్ళ, ఇదిగో ఈ ఆత్మీయ తల్లి గారి యొక్క అనుభవాలు మేము పెరిగాము, ఇదిగో ఈ సాక్ష్యాలు మేము ఆత్మీయ తల్లి గారి యొక్క బలమైన సాక్ష్యాన్ని బట్టి మేము బలపడుతున్నాం. ఆ రోజు ఆత్మీయ తల్లి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము కూడా దేవుని ఎరగని వారమే, వారు ఏ విధంగా రక్షించబడ్డారో, ఏ విధంగా అనేక మంది రక్షించారో మేము అదే అనుభవంలో నడుస్తున్నామని
ఆ తల్లిని ప్రేరణ తీసుకొని చెప్తున్నారట. మొన్న ఈ మధ్య ఒక పెళ్ళికి వెళితే ఆ పెళ్లిలో ఒక సహోదరి కనపడి ఎక్కడో ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరం అటండి, ఆ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా వచ్చేదట వారు వారి భర్త గారు. ఇప్పుడంటే వెసులుబాటు లేక స్థానికంగా ఉన్న సంఘానికి వెళుతున్నారట. తల్లిగారు తండ్రి గారు ఉన్న సమయంలో వారి పెళ్ళి నాన్నగారు చేశారట. అప్పుడు వారు చెప్తున్న మాట ఏమంటున్నారు అంటే, అయ్యా ఇదిగో ఇప్పటికీ ఆత్మీయ తల్లి గారి సాక్ష్యాన్ని వాక్యం ఎరగిన వారికి మేము చెప్తున్నాం. ఏమిటమ్మా, ఎందుకు మీకు ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలనిపించింది అని మేము అడిగితే వారు చెబుతున్న మాట ఏమిటంటే, అందరూ దేవుని ఎరగిన వారే, అందరూ అన్యుల కుటుంబంలో ఉన్నవారే, కానీ ఒక అన్యుల కుటుంబంలోంచి ఒక సహోదరి ఏ విధంగా దేవుని ఎరిగి తన కుటుంబాన్ని కట్టుకొని సంఘాన్ని కట్టింది అన్న ప్రత్యక్షమైన సాక్ష్యము ఇతరులకి మేము చెప్పగలిగితే కానీ వారిని ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మేము నడిపించలేమయ్యా. అందుకే ఈ సాక్ష్యాన్ని మేము వాడుకుంటున్న వారిగా ఉన్న చాలా సంతోషం అనిపించింది. నిజంగా వారి యొక్క వెలుగును చీకటిలో ఉన్నవారి మధ్య ఏం చేస్తున్నారంటే ప్రకాశింపచేస్తూ ఉన్నవారుగా ఉన్న బైబిల్ గ్రంథములో మన వెలుగును మనం ఎలాగో ప్రకాశింపచేసుకోవాలంటే అపోస్తలులు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనము. మరియు యొప్పేలో యెఫ్తాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకి భాషాంతరమున దోర్కాను పేరు. ఎప్పేలు ఎవరున్నారంటే తబిత అని ఒక శిష్యురాలు. భాషాంతరం ఆమెకి ఏం పేరు? దోర్క. ఆమె ఏం చేస్తుంది చూడండి, ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేయించు ఉన్నది. అయితే ఒకరోజు ఆమె చనిపోయింది. ఆమె చనిపోవడం బట్టి అక్కడున్న వారందరూ ఏం చేశారంటే ఆమెకు స్నానము చేయించి వస్త్రము తొడిగించి ఇంటిలో మేడగది ఉంటే మేడగది మీద ఆమెని పరుండ చేసిన వారుగా ఉన్నారట. వాస్తవంగా మనలో చాలామంది సంపాదన పరులు ఉంటారు. వారిని కనుక మనం కదిలించామంటే వారు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో అయ్యా ఈ ఇల్లు నాది, నేనే సంపాదించా, ఈ పొలము నాది, నేనే సంపాదించా, ఈ ఫర్నిచర్ నాది, నేనే కష్టపడి కొన్నా, ఈ లావిష్నెస్ అంతా ఖరీదైన వస్తువులను నేనే సంపాదించా అంటూ ఉంటారు. కానీ ఒకసారి గనక అంత సంపాదించిన ఆయన ప్రాణం గనక పోయింది అనుకోండి, ప్రాణం గనక పోతే ఏం జరుగుతుంది? వెంటనే నట్టింట్లోంచి తీసుకొచ్చి అతను ఎక్కడ పడుకోబెడతారు? వాకిట్లో పడుకోబెడతారు. ఐస్ బాక్స్ పొంగేస్తారు. ఈ వాకిట్లోంచి ఎక్కడికి వెళ్తాడంటే ఇతడు ఐస్ బాక్స్లోకి వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యలో ఏమవుతుందంటే ఇక టైం అయిపోయిందని ఇతను ఎక్కడికి సమాధి కార్యక్రమానికి తీసుకువెళ్తూ ఉంటాం. సమాధి కార్యక్రమం తీసుకెళ్తూ ఉంటే మార్గ మధ్యలో ఉన్నవారు ఎవరు పోయారో తెలుసు, ఎలాగ పోయారో తెలుసు, కానీ ఆ సమాధి పెట్టికి ఎదురు రావడానికి భయపడతారు. ఏమంటారు తెలుసు? అమ్మో శవానికి ఎదురు రాకూడదు అంటారు. ఏ ఎదురు రాకూడదు అంటారు? ఇప్పుడు వరకు అతని యొక్క దేహంలో ఏముంది? ఆత్మ దీపం ఉంది. ఈ ఆత్మ దీపం ఉన్నంత వరకు ఇంటిలోనే ఉన్నాడు. ఆత్మ దీపం ఉన్నప్పుడు నడి మధ్యలో ఉన్నాడు. ఇంటిలో మధ్య హాల్లో ఉన్నాడండి. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ దీపం పోయిందో అతనుకున్న పేరు పోయింది. ఇప్పుడు అతను అందరూ ఏమన్నారంటే పేరు పెట్టి ఎవరో పిలవడంలా, శవం ఎదురొస్తుందండి, డెడ్ బాడీ ఎదురొస్తుందండి. అంటే ఒక మనిషిలో దేవుడు ప్రవేశపెట్టిన ఆత్మదీపం గనక అతడు కోల్పోతే కనీసం ఆ యొక్క చర్మాన్ని, ఆ దేహాన్ని కనీసం ఇంటిలో కూడా ఉంచరు. ఈ దేహానికి ఉన్న విలువను గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ దేహానికి ఎవరు ఎదురుపడను కూడా ఎదురుపడరు. ఎదురుపడితే కీడంటారు, ఎదురుపడితే ఏదైనా నష్టం జరిగిద్దంటారు, ఎదురుపడితే ఏదో ఒక అనర్థం జరిగిద్దంటారు, ఎదురుపడితే దైవం మీదకు వస్తారు అంటువాడు. అంటే దేహం, ఒక ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అది ఎంత విలువలేని దేహంగా మార్చబడుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క సహోదరి యొక్క దేహాన్ని ఎక్కడ పెట్టారు? అందరూ మధ్యాల్లో నుంచి వాకిట్లోంచి ఐస్ బాక్స్లోకి దేహాన్ని పెడితే వీరు మాత్రం వాకిట్లోంచి మధ్యహాల్లోంచి మేడగదిలోకి పెట్టారట. తర్వాత ఆ ప్రాంతంలో దైవ సేవకుడు ఉన్నాడని దైవ సేవకుడిని పిలిపిస్తే
ఆ పేతురు ప్రార్థన చేస్తే చనిపోయిన ఆ సహోదరి ఏమైంది? తిరిగి బ్రతికించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎందుకు ఈమె పక్షంగా అక్కడున్న వారందరూ ఇటువంటి క్రియ చేశారు? ఈమె తోబుట్టువులు ఎవరు లేరు, రక్త సంబంధికులు ఎవరు లేరు. మరి ఎవరు ఈమెకి పక్షంగా స్నానం చేయించి మిద్ది మీద పడుకోబెట్టింది ఎవరు అంటే ఈమె ద్వారా సహాయం పొందినవారు. ఈమె ఏమి చేసేది అంటే ఆ ప్రాంతంలో సత్క్రియలు చేసేది. తబిత అనే సహోదరి ఏం చేసేది? సత్క్రియలు అనే వెలుగు ఈమె కలిగి ఉన్నది. సత్క్రియలు అనే వెలుగు ఈమె కలిగి ఉన్నది. భర్త పోయిన వారు ఉన్నారు. ఆ భర్త పోయిన వారికి మేం చేసేదంటే ఆశ్రయం, పని కల్పించేది. వారు నిరాశ్రయులు ఉన్నప్పుడు వారిని పిలిపించుకొని వారి కుట్టు మిషన్ నడిపించేది. అలాగే పాపంలో పడి ఉన్నవారు ఉన్నారు, వారిని కూడా పని చూపించి వారి సన్మార్గంలో నడిపించేది. ఆ విధంగా వారి యొక్క మార్గాన్ని మరల్చి దేవుళ్ళు ఆమె స్థిరపరిచింది. కాబట్టి వారికి ఎంత విశ్వాసం ఉందంటే చనిపోయిన దైవ సేవకుడు కనుక ప్రార్థన చేస్తే వీరు బ్రతికించబడతారు అన్న విశ్వాసము వారిలో ఆమె పురుకొల్పించింది. సత్క్రియలు అనే వెలుగు ఈమె కలిగి ఉంది కాబట్టి ఆమె చనిపోయిన తిరిగి బ్రతికించబడింది. రెండవ అనుభవము 10వ అధ్యాయము 4వ వచనము. అపోస్తలుల కార్యములు. భయపడకుడి, ప్రభువా ఏమని అడిగెను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏమంటుందండి? ఎవరైనా కొర్నేలు అనే భక్తుడు తను ఏ విధంగా వెలుగుచున్నవాడుగా ఉన్నాడు అంటే ప్రార్థనలు, ధర్మకార్యములు. ఈరోజు దేవుడు మనల్ని దీవించిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసే కృపనిచ్చాడు, ధర్మకార్యం చేసే కృపనిచ్చాడు. కాబట్టి ఈరోజు మనకు కలిగిన ఈ యొక్క కృప చొప్పున మనం ఇతరులకు ప్రార్థననే వెలుగును చూపించాలి, ధర్మకార్యములనే వెలుగును చూపించాలి. అనేక మంది ఇతరులకు సహాయం చేసే విషయంలో పిసునుగొట్టయిపోతున్నారు. వారి చేతులను బిగించుకుంటున్న వారుగా ఉన్నారు, వారు వెనదీయుచు ఉన్నవారుగా ఉన్నారు. కానీ కొర్నేలు ఏం చేస్తున్నాడంటే తనకి కలిగిన దాన్ని ఏం చేస్తున్నాడండి? అతడు ధర్మకార్యాలు చేయవాడుగా, ప్రార్థనలు చేయవాడుగా కనబడుచున్నాడు. అంటే కొర్నేలి తనకి కలిగిన ఈ తలంతును ఇతరులకు వెలుగు రూపంలో చూపించాడు. నీ యొక్క తలంతును ఇతరులకు వెలుగుగా చూపిస్తున్నావా? కొర్నేలులో ఉన్న వెలుగు ఏమిటంటే ప్రార్థనలు, ధర్మకార్యములు. తబితాలోని వెలుగేమై ఉన్నది? సత్క్రియలు. గట్టిగా చెప్పాలి. సత్క్రియలు తబితాలో వెలుగైతే కొర్నేల్లో ఏం వెలుగుంది? ప్రార్థనలు, ధర్మకార్యములు అనేవి వెలుగుగా ఉన్నాయి. ఇప్పుడు 3 యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచు ఉన్న దీపమై ఉన్నాడు. అతడు మండుచు ప్రకాశించుచు ఉన్న దీపమై ఉన్నాడు. ఎవరైనా? యోహాను భక్తుడు. దేవుని కంటే ముందుగా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గాలను సరళించేటకు అరణ్యములో క్రీస్తుకు అడ్డంగా ఉన్న వాటన్నిటిని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యేసు యొక్క మార్గాలను సరళం చేయడానికి ఆయనకంటే ముందుగా నడిచాడు. ఎవరో తెలుసా? యోహాను గారు అంటున్నారు, ఆయన మండుచు ప్రకాశించుచు ఉన్న దీపము. ఆ రోజు మోషేను ఒక పొద ఆకర్షించింది. ఆ పొదలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ పొదలో మంట ఉన్నది, పొద మండుచు ఉన్నది, అగ్ని మండుచు ఉన్నది. కానీ పొద ఎంత విచిత్రమో! మోషేని ఆకర్షించింది అదే. ఈరోజు సంఘము కూడా మండుచు ఉండాలి. ప్రార్థన ఆత్మచేత, ప్రార్థన మంట చేత సంఘము అనే పొద మండుచు ఉండాలి. కానీ ఈ ప్రార్థన దీపం అనేది ఆరిపోకూడదు. అగ్ని మండుచుండేనే, పొద ఆరిపోలేదులే. అగ్ని పొద
అగ్నిలో నుండే నీవు అగ్నిలో నుండే నీవే మోషేని దర్శించినావే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు. హల్లెలూయా. అక్కడ ప్రార్థననేమంట, ప్రార్థననే దీపము మండుచు ఉన్నది, అగ్ని మండుచు ఉన్నది. పొద ఏ సంఘములో అయితే ప్రార్థన అగ్ని మండుచుంటుందో అక్కడ సంఘము దేది విమానముగా వెలిగించబడుతుంది. ఈరోజు సంఘములో అనేక మంది కొత్తవారు చేర్చబడాలి. ఒక దైవ సేవకుడుగా ఉన్న మేము వచ్చిన వారికి బోధ మాత్రమే చేయగలుగుతాం. కానీ దేవుని సంఘములో వధువు సంఘముగా ప్రదానము చేయబడిన కన్యకగా ఉన్న మనం ఉంటున్న స్థలాల్లో వాక్యం అనే దీపాన్ని, ప్రార్థన అనే దీపాన్ని, సత్క్రియ అనే దీపాన్ని, ధర్మకార్యం అనే దీపాన్ని కనుక మనం కలిగి ఉన్నవారుగా ఉన్నట్లయితే అక్కడ ఉన్న వారికి ఏదైనా అవసరం వస్తే ఫలానా ఆమె మా గురించి ప్రార్థన చేయగలదు అని నీ ప్రార్థన వెలుగులోకి వారు వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. ఒక సహోదరి మాట్లాడుతుంది, అన్నయ్య గారు మా కుటుంబంలో మాకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే వెంటనే మా తల్లి చేత ప్రార్థన చేయించుకుంటా అని అంటుంది. అంతకంటే గొప్ప సంతోషకరమైన విషయం ఏమిటంటే అదే వేరే కుటుంబంలోంచి ఇంకొక సహోదరి మాట్లాడుచున్న మాట. ఆ సహోదరి అంటుంది, అన్నయ్య గారు మా కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వస్తే మా తండ్రికి మేము తెలియజేసి మేము మా తండ్రి ద్వారా ప్రార్థన చేయించుకుంటున్నా ఉంటుంది. హల్లెలూయా. కుటుంబంలో తల్లి ప్రార్థనా పర్రాలైతే ఆ కుటుంబం కట్టబడే విధానం ఎలా ఉంటుందో నేను చెప్పను. కానీ అదే కుటుంబంలో తండ్రే గనక ప్రార్థనాపరుడైతే ఆ కుటుంబం కట్టబడే విధానమే చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు ఒక ప్రార్థనాపరుడుగా ఉన్నట్లయితే, ఒక ప్రార్థన అవసరత నిమిత్తము నీ ఇంటిలోని బిడ్డలు నిన్ను సంప్రదించగలిగే అనుభవంలో నీ భక్తి, నీ ప్రార్థన ఉన్నట్లయితే నీ కుటుంబం దేవుల్లో కట్టబడే విధానమే చాలా అద్భుతంగా దేవుడు తయారు చేయను గాక. మనము మన కుటుంబంలో తల్లి ప్రార్థనాపరుగా ఉండడం క్షేమం, కానీ తల్లి కన్నా ఎక్కువ ప్రార్థనాపరు ఎవరు ఉండాలి తెలుసా? ఆ ఇంటిలో ఆ యొక్క యజమాని ప్రార్థనాపరుడుగా ఉండాలి. ఇక్కడ ఈ దీపం వెలిగించబడాలి, నీ చుట్టూ ఉన్న వారికి ఆ వెలుగు కనబడాలి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే అయ్యా ఇగో వాక్యం ఇలాగ చెబుతుంది అని వాక్యం చేత బలపరచాలి. ఎంతమంది నీవు వాక్యం చేత కన్నావు? ఎంతమంది నువ్వు ప్రార్థన చేత ఆత్మీయంగా ఒక వ్యక్తిని దేవుల్లోకి బలపరిచావు? ఎంతమంది నువ్వు ధర్మకార్యాలు చేసి దేవుల్లోకి నువ్వు బలపరిచావు? ఎంతమంది నువ్వు సత్క్రియలు చేసి దేవుల్లోకి నువ్వు బలపరిచావు? నీ ద్వారా కన్నబిడ్డలు ఉన్నారా? ఆ రోజు నయోమికి ఒక రూతు ఉంది, మోషేకి ఒక యెహోషువ ఉన్నాడు, ఏలియాకి ఒక ఎలీషా ఉన్నాడు. మరి నీ రూతు ఎవరు? బర్నాబాకి ఒక పౌలు ఉన్నాడు, తిమోతి ఆ పౌలికి ఒక తిమోతి ఉన్నాడు. మరి నీతో తిమోతి ఎవరు? ఈరోజు నీ ద్వారా ఈ వెలుగు ఆగిపోకూడదు. నీ వెలుగును కొనసాగించే వారసత్వం నీ కుటుంబస్తులోంచి లేచునుగాక, నీ చుట్టుపక్కల ఇంటి వారి ద్వారా లేచునుగాక. ఆ వెలుగు అనేక మంది కనిపించబడే దేదివ్యమానమైన వెలుగుగా అది ప్రకాశించునుగాక. నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన దీపము, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన నీవు వెలిగించిన
మన దీపము ఆరిపోయేదిగా ఉండకూడదు. అది సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే. దేవుడు వెలిగించిన దీపమైనట్లయితే, మనం వెలిగించుకునే దీపాలు ఉంటాయి, దేవుడు వెలిగించిన దీపం ఉంటుంది. దేవుడు వెలిగించిన దీపం సుడిగాలైనా జడివానైనా ఎండైనా వానైనా ఎర్ర సముద్రమైనా ఆ దీపం ఆరిపోదు. కారణం ఏమిటో తెలుసా? ఆ దీపాన్ని కాసేది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు. ఈరోజు మనగా వెలిగించుకున్న దీపము కొన్నిసార్లు మిటికిమైపోతుంది. మనగా వెలిగించుకున్న దీపము అందరికీ వెలిగినివ్వకపోవచ్చు. మనగా వెలిగించుకున్న దీపం ఏమైపోతుందంటే కొన్నిసార్లు నూనె లేక అయిపోవచ్చు. కానీ దేవుడు వెలిగించిన దీపం అనుకో, నువ్వు ఉన్నా లేకపోయినా ఆ సాక్ష్య దీపము అనేక మంది మధ్య ఇంకా వెలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆ సత్క్రియన దీపం అనేక మంది మధ్య ఇంకా వెలుగుతూనే ఉంటుంది. ఆ ధర్మకార్యమైన దీపము, ఆ ప్రార్థన దీపము. ఇప్పటికి నేను బలంగా నమ్ముతాను, మీ అందరి మధ్య నేను ఇలా ఉండి బోధిస్తున్నానంటే ఇది నా గొప్పతనం కాదు, కానీ నా పితరులు మాకంటే ముందుగా ఈ స్థలములో, మేమున్నా లేకపోయినా ఈ స్థలములో యోగ్యమైన వారు సేవ చేయాలని చేసిన ప్రార్థన ఉంది చూసారా? ఆ ప్రార్థనా దీపమే మమ్మల్ని ఇక్కడ యోగ్యులుగా నిలబెట్టి మీ మధ్య వాక్యం చెప్పేలా చేస్తుంది. వారు వెలిగించిన దీపం కాబట్టి ఈరోజు మీ మధ్య నేను మాట్లాడగలుగుతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు వెలిగించిన దీపము అది ఆరిపోదు. సుడిగాలైనా జడివానైనా ఆయన మనకేమిచ్చాడంటే సన్నపునార వస్త్రము. సన్నపునార వస్త్రం. ఈ సన్నపునార వస్త్రము ఎలాగుండాలంటే ప్రకాశించాలి. ప్రకాశించాలి అంటే సత్క్రియ ఏం కలిగి ఉండాలి మనము? సత్క్రియ రెండవది, ప్రార్థనలు మూడవది, ధర్మకార్యములు ఏం కలిగి ఉండాలి? ధర్మకార్యములు మనము కలిగిన వారుగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే. ఇప్పుడు రెండవ అనుభవం మనం వెలిగించబడాలి అంటే మన సొంత కార్యాలు మాత్రమే కాదు. ఎవరి కార్యాలు చూడాలటండి? ఆ దేవుని పనులు కూడా మనం చూచే వారముగా ఉండాలి. చాలామంది ఈ పని మొదలుపెట్టా, ఈ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఈ చదువుకి వెళుతున్నా, ఈ ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా, ఈ గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నా, ఈ రోగం నయం కాయడం కోసం ప్రార్థన చేస్తున్నా అంటారే. కానీ సంఘంలో దైవ సేవకుడు ప్రార్థన అవసరాలు చెబుతూ ఉన్నాడు కదా. ముందు ఆ ప్రార్థన అవసరాల నిమిత్తము కన్నీటితో దుఃఖముతో ఉపవాసంతో ప్రార్థన చేసిన తర్వాత చివరిగా నేను నా కుటుంబ అవసరాల నిమిత్తం వ్యక్తిగత అవసరాల నిమిత్తము ప్రార్థన చేయాలని మనసు మనలోకి రావాలి. నీవు ఏ విధంగా దేవుని దగ్గర నుంచి కోరుకుంటావో అదే నువ్వు ఇతరులకు ఇవ్వగలగాలి. దేవుని దగ్గర నుంచి ఏ సహాయం అయితే కోరుకుంటావో అదే సహాయం మొదట నువ్వు చేయగలగాలి. మనము ఇతరులకి చేసే స్వభావం లేకపోతే దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేయగలుగుతాడు? ఈరోజు దేవుని వాక్యం ఎరిగిన వారు ఎవరైనా సరే ఇక మీదట సంఘ అవసరాల నిమిత్తము దైవ సేవకుడు చెప్పిన ప్రార్థన అంశాలు ప్రార్థన చేయకుండా మీరు ప్రార్థన చేసినట్లయితే, ఇది కఠినంగా ఉన్నా కూడా మనసులో గట్టిగా ఉంచుకోండి, మీ ప్రార్థనకు నెరవేర్పు రాదు. ఈ ప్రార్థనకు నెరవేర్పు రాదు. మీ విషయంలో ఎవరికి వారు సొంత పనులే చూసుకుంటే దేవుని పనులు చూసేది ఎవరు? నీ స్వార్థముతో నీవు దేవుని అడుగుతున్నావు, మరి నీ ప్రార్థన అవసరం అడిగే వారి నిమిత్తం నీ మనసు ఎలాగుంది? కాబట్టి నువ్వు ఏ మనసుతో దేవుని అడుగుతున్నావో నిన్ను అడిగే వారి విషయంలో కూడా అదే మనసుతో ఇచ్చే స్వభావం దేవుడు నీకు దయచేయునుగాక. వారి నిమిత్తం ప్రార్థన చేసే అనుభవంలో దేవుడిని నడిపించునుగాక, బలపరచునుగాక, స్థిరపరచునుగాక. సన్నపునార వస్త్రం ఇచ్చాడని చెప్పే కదా. ఇప్పుడు ఈ సన్నపునార వస్త్రము మొదటిగా ఎలాగుంది? ప్రకాశిస్తుంది. రెండవది ఎలాగుందంటే నిర్మలమైనదిగా ఉన్నది, అంటే కపటము లేనిదిగా ఉన్నది, డాగు మచ్చ మడత లేనిదిగా ఉన్నది. ఒక ప్రాంతంలో ఒక చిన్న సంఘం ప్రారంభించబడింది. సంఘం ప్రారంభించబడినప్పుడు ఆ సంఘములో ప్రార్థన ఉంది, ఆ సంఘములో సహవాసం ఉంది, ఆ సంఘములో ఐక్యత ఉంది.
కాబట్టి ఆ ప్రార్థన వెలుగు అనేక మందికి కనపడుతుంది. ఆ నిర్మలమైన మనసు బట్టి అనేక మంది ఆ సంఘంలో చేర్చబడుతున్నారు. చిన్న సంఘం కాస్త ఒక 20 మంది సంఘంగా మార్చబడింది. అది కూడా చిన్న సంఘమే. ఈ రోజులు గడిచే కొద్దిగా ఏం జరుగుతుందంటే ఆ సంఘములో అసమానతలు వచ్చాయి, అరమరికలు వచ్చాయి, భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ సంఘములో ఏమి వచ్చాయి అంటే పెత్తనాలు వచ్చాయి. ఆ సంఘములో అంతస్తులు, ఆస్తుల యొక్క, హోదాల యొక్క అనుభవాలు వచ్చేసాయి. ఇప్పుడు ఆ సంఘంలో ఏది కనుమరుగైపోయింది? ప్రార్థనా వెలుగు కనుమరుగైపోయింది. ఎప్పుడైతే ప్రార్థనా వెలుగు కనుమరుగైపోయిందో ఆ సంఘములో ఉన్న ఉద్యోగం నశించిపోయింది. ఎప్పుడైతే సంఘములో ఉద్యోగం నశించిపోయిందో చుట్టుపక్కల వారు అంటున్నారు, ఈ సంఘములో దేవుని యొక్క ఆత్మ చల్లారిపోయింది. ఎవరు ఆ సంఘం వైపు చూడడంలా. అంతకుముందు అనేక మంది, సంఘము చిన్న సంఘమే, చిన్న మందే, కానీ అనేక మంది వారి వైపు చూడగలిగారు. అంటే దేవుని వైపు చూసి దేవుని దగ్గరికి వెళితే, వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటే నా జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. నేను ప్రార్థనాపరుడైతే, నేను అనేక మందికి నేను ఎలాగ ఉండాలంటే ప్రార్థనాపరుడుగా ఉండాలి. ఒక సహోదరి చెప్తున్న గొప్ప సాక్ష్యం. ఆమెకు చాలా రోజులు బట్టి బలహీనత ఉందట. రక్త సంబంధికులు అన్నారు, నువ్వు ఇంత ప్రార్థనాపరురాలు అయ్యావు కదా, నీ జీవితంలో దేవుడు నీకు ఏం మేలు చేశాడు అని ఆమెను అంటూ ఉంటే, ఆమె అంటున్న మాట, నా జీవితంలో నేను అనుకున్న విషయాలు ఏది నాకు చేయకపోయినా నేను దేవుని నిమిత్తము, అనేకుల నిమిత్తము ప్రార్థన చేస్తూనే ఉంటా. ఇది నా తీర్మానం అందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా నీలో ఒక ఉద్యోగం ఉంటే నీ జీవితంలో అనుకున్న కార్యాలు జరగకపోయినా ఇతరుల నిమిత్తము, కార్యము జరుగు నిమిత్తం ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు సేవ చేస్తూ ఉన్నప్పుడు వారికి గర్భఫలం లేదట. ఈయన మనకేం ప్రార్థన చేస్తాడురా, ఈయన మనకేమి ప్రార్థన చేస్తాడురా అని ఆ దైవ సేవకుడిని, సేవకురాలని చులకనగా మాట్లాడిన అనుభవాలు ఉన్నా కూడా అనేక మంది గర్భం లేని వారి నిమిత్తం ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారి గర్భఫలాలు, మూయబడిన గర్భఫలాలు తెరిపించాడట. హల్లెలూయా. నిజముగా దేవుని యొక్క అగ్ని మనలో ఉన్నట్లయితే, దేవుని చేత మనం వెలిగించబడితే, మన జీవితంలో కార్యాలు జరగకపోయినా మనం ఇతరుల విషయంలో కార్యము జరుగు నిమిత్తం ఏం చేస్తామో తెలుసా? ప్రార్థన చేస్తాం. ఇది సన్నపు నార వస్త్రము యొక్క నిర్మలత్వం. అంటే నిర్మలత్వం అంటే కపటము లేని అనుభవము, డాగు మచ్చ లేని అనుభవము సన్నపు నార వస్త్రంలో ఉన్నది. ఇంకొంచెం లోతైన అనుభవంలోకి వెళదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 8వ వచనము. సన్నపు నార వస్త్రము ధరించుకున్న రాజగృహములలో నుందురు కదా. ఇప్పుడు చెప్తున్నా వినండి. సన్నపు నార వస్త్రము ధరించుకున్న వారు ఏ గృహంలో ఉంటారు? రాజగృహములు. అంటే రాజుగారు ఉండాలి, రాజకుమారులుగా ఉండాలి. మనమందరము ఎవరము? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మనమందరము రాజులైన యాజక కుమారులము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించు వారముగా ఉన్నాం. కాబట్టి ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. అంటే మనము చీకట్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వెలుగులోకి పిలిచాడు కదా. వెలుగులోకి పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనమందరం ఏమై ఉన్నాము? రాజులైన యాజక సమూహం. అంటే ఇప్పుడు మనమందరము కూడా ఎక్కడ ఉంటున్నాము? రాజగృహంలోనే. దేవుని కుమారులు మనం. ఆయన రాజు అయినప్పుడు ఆయన బిడ్డలైన వారు మనం ఎలాగుంటామో? రాజే. ఇది రారాజు మందిరం అనుకోండి. మరి ఆ రారాజు మందిరంలో ఉన్న మనం ఎవరమో? ఆ రాజు బిడ్డలమే కదా. కాబట్టి రాజు బిడ్డ రాజులాగా ఆలోచించాలి. ఒకరోజు
ఏనుగు సింహం ఎదురెదురు పడ్డాయట. వీటిల్లో ఆకారంలో ఏది పెద్దది? ఏనుగు పెద్దది. ఏనుగు సింహాన్ని చూసి అమ్మో ఇది నన్ను తింటాకు వచ్చిందని మనసులో అనుకుందంట. సింహం ఏనుగును చూసి ఈరోజు నాకు కావాల్సిన ఆహారం నాకు కళ్ళెదురుగానే ఉందనుకుంటుందట. ఆకారంలో పెద్దదేది? ఏనుగు. కానీ దాని యొక్క ఆలోచన ఎలాగుందో చూసారా? అమ్మో ఇది నన్ను తింటాకి వచ్చింది. మనం ఎవరి పెట్టలం? దేవుని పెట్టలం. ఆయన గర్జించు సింహంలాగా ఉన్నాడు. ఆయన చిన్న వయసులోనే గర్జిస్తూ ఆ యొక్క మందిరంలో మాట్లాడుతుంటే శాస్త్రులు, ప్రధానులు, అధికారులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటున్నారంట, ఈ నజరేతు వాడేనా? ఆ వడ్రంగి వాని కుమారుడేనా? అధికారం కలిగేవానిగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచున్నాడు. మనము ఆ అధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుమారులు. మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, మన తలంపులు ఉన్నతంగా ఉండాలి. మనం ఉన్నతముగా ఆలోచన చేస్తే అపవాదితో మనం ఏం చేస్తామంటే గర్జించి అధికారం కలిగిన వారిగా ఇదిగో నా యేసు నేను సిలువలో నీ తలను చితగొట్టాడు, మేము అదే వాక్యాన్ని బట్టి మేము నీ తలను చితగొడతాం అని అధికారం కలిగిన దయ్యాలను చూసి అధికారంతో మాట్లాడతామట. ఆయన దయ్యాలను చూసి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నవారు ఇదేమిటి దయ్యాలను చూసి అధికారం కలిగిన వారిగా మాట్లాడుతున్నాడు. దయ్యాలు కూడా అంటున్నాయట, అయ్యా మమ్మల్ని ఆ పాతాళంలోకి వెళ్ళిపోమని ఆజ్ఞాపించవద్దు. అంటే దేవుని యొక్క అధికారాన్ని దయ్యాలు గుర్తించాయి. ఈరోజు మనము రాజులైన యాజక కుమారులం కాబట్టి మనము కూడా మన అపవాది ఎట్లా మాట్లాడాలి? అధికారం కలిగిన వానిగా మాట్లాడాలి, ఒక రాజకుమారుడిగా మాట్లాడాలి. అలా మాట్లాడాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాజులైన యాజక కుమారులము మనమందరం ఏమరటండి? రాజులైన యాజక కుమారు. యోసేపు ఉన్నాడు, ఆదికాండము 41:42. ఇతనికి ఏం ధరించేశారటండి? సన్నపు నార వస్త్రం. ఏ వస్త్రము? సన్నపు నార వస్త్రము ధరింపజేశారు. ఈ సన్నపు నార వస్త్రం ధరింపజేసుకున్న యోసేపు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడు తెలుసా? చెరసాల నుండి సింహాసనం మీదకి. ఈరోజు దేవుడు సంఘానికి ఏమి ఇచ్చాడు తెలుసా? సన్నపు నార వస్త్రం. ఈ సన్నపు నార వస్త్రం ఇచ్చుటను బట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నో తెలుసా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన విలువలోకి ఎవరైతే వస్తారో వారందరికీ దేవుడు ఏమిస్తున్నాడు? సన్నపు నార వస్త్రము. సన్నపు నార వస్త్రం. మరి ఎవరికి వస్త్రం ఇవ్వబడదు? యోబు రాసిన గ్రంథము 18:5 భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశించకపోవును. ఈరోజు నువ్వు ప్రార్థనాపరుడివే, ధర్మ కార్యాలు చేసేవాడివే, సత్క్రియలు చేసేవాడివే, కానీ నీలో ఏమి లేదు? భక్తి లేదు. భక్తిహీనుల యొక్క దీపం ఏమైపోతుంది? ఆర్పివేయబడుతుంది. వారికి దేవుడు ఏమి వస్త్రం ఇస్తాడు? సన్నపు నార వస్త్రం ఇస్తాడా? ప్రశస్తమైన వస్త్రం ఇస్తాడా? పెండ్లి కుమారుడు యొక్క పెండ్లి వస్త్రంలో పెండ్లి వస్త్రం లేకపోతే వస్త్రం లేని వాడిని తీసుకెళ్ళి ఎక్కడ వేయమన్నాడు? అగ్నిగుండంలో వేయమన్నాడు. పెండ్లి వస్త్రం లేని వారందరిని ఎక్కడ వేయమన్నాడు? అగ్నిగుండంలో వేయమన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఏ వస్త్రం ధరింపజేసుకోవాలి? సన్నపు నార వస్త్రం. సన్నపు నార వస్త్రము ధరింపజేసుకున్న వారు ఏ అనుభవాలు కలిగి ఉండాలి చెప్పండి? సత్క్రియ అనే వెలుగు, ధర్మకార్యములు అనే వెలుగు, ప్రార్థనలు అనే వెలుగు. ఈ సన్నపు నార వస్త్రం ధరింపజేసుకున్నాడు రాజు కుటుంబంలో ఉంటాడు, అంటే దేవుని సన్నిధానంలో ఉంటాడు. రాజు ఏ విధంగా అధికారం కలిగిన వాడిగా ఉంటాడో మనము కూడా అధికారం కలిగిన వాడిగా ఉన్నతమైన తలంపులు కలిగి మనము నివాసం చేస్తూ ఏం చేయాలంటే మన దీపాన్ని వెలిగించుకుంటూ ఉండాలి. అటువంటి అనుభవంలో దేవుడు మన ಎಲ್ಲరిని నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వేడుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేస్తూ